ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, క్షణం కూడా ఆలోచించకుండా నా బంగారు పాదాలు తాకు. ఊహించని అదృష్టాన్ని నీ సొంతం చేస్తాను. నీ తండ్రిని నమ్మి, నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే వినమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నువ్వు రోజూ కూడా నా పాదాల వద్ద కూర్చొని నీ మనసు ఖాళీ చేయాలమ్మా. అన్నీ నాతో పంచుకో. అప్పుడు చూడు, నీలోకి ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే నా ఆశీర్వాదం. నీ ఇంట్లో నవ్వులు తప్పకుండా వినిపిస్తాయి. నీ చేతిలో ఇంకా మంచి అవకాశాలు రాబోతున్నాయి. నీ పేరు గౌరవంతో మారు మ్రోగబోతుంది. నువ్వు పడ్డ కష్టం వృధా కాదు. ప్రతి కన్నీటి బొట్టు ఇక నీకు దీవెనగా మారబోతుంది. ఈరోజు నన్ను నమ్మి కాదనకుండా నా బంగారు పాదాలు తాకావు కదా, నిన్ను ఖాళీ చేతులతో వెనక్కి పంపనమ్మా. ఇక నుంచి నువ్వు వెనక్కి వెళ్ళవు. నీకు ఒక శుభవార్త సిద్ధంగా ఉంది. నమ్మకముంచు చాలు. నేను నీతోనే ఉన్నాను కదా. ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో, ప్రతి నమ్మకంలో ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఈ శుభ గడియలో మొదలయ్యాయి. నీ జీవితంలో ఇప్పటి నుంచి ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి. నాపై నమ్మకం ఉంచి ఏదైనా సరే నమ్మకాన్ని పెట్టుకో. నా బాబా నాకు అది చేయరు, ఇది చేయరు అని ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండకు. పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్న వారికి నేను చేసే లీలలో అన్నీ అర్థమవుతాయి. ఎన్ని సమస్యలున్నా, ఏదైనా వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు. ఎప్పుడైనా సరే కుటుంబంతో కాసేపైనా సమయం గడిపావా? కుటుంబంతో కాసేపైనా ఆనందంగా గడిపావా చెప్పు? లేదు కదా. ఇకపైనైనా, అంటే ఈ రోజుటి నుంచైనా కుటుంబంలో అందరితో కాస్త సమయాన్ని గడపడం అలవాటు చేసుకో తల్లి. అది నీ జీవితాన్ని చాలా ప్రశాంతంగా మారుస్తుంది. నీ జీవితం సంతోషంగా ఉండేలా చేస్తుంది. నీ బాబాని నేను చెబుతున్నాను కదా. దేనికైనా సరే నీ కుటుంబం నీకు సాయం చేస్తారు. అప్పుడు అన్నీ నువ్వు ధైర్యంగా ఎదిరిస్తావు. అందుకే బిడ్డ, ఇకనైనా కాసేపైనా కుటుంబంతో సమయాన్ని గడపమ్మా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇంట్లో మాత్రం ప్రదర్శించకు. దానివల్ల నీకే నష్టం. నీ మనసుకి ప్రశాంతత దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న, పోరాడుతున్న సమస్యలు మార్పుని చూస్తావు. చూసేలా నేను చేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఎన్నో సమస్యలు నలిగిపోతున్నావు. ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతమైపోతున్నావు. అర్థం చేసుకున్నానమ్మా. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం. మళ్ళీ ఈ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే నా భయమంతా. నువ్వు మరొక సమస్యలు కూరుకుపోకముందే మళ్ళీ ఆ సమస్య నుండి నువ్వు బయటపడలేవు. కాబట్టి నీ మీద నాకు చిరు కోపంగా ఉంటుంది. విభేదాలు రావడం వల్ల మీ బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు అర్థం లేకుండా పోతుంది కదా. నీ సాయికి ఉన్న అతి పెద్ద బాధ ఇప్పుడు ఇదే. నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. అలానే నీ ఆలోచన కూడా వారికి తెలియపరచాలి. అప్పుడే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో, వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి తెలియాలి. అప్పుడే కదా నీపై గౌరవం చెప్పు. అలా నిన్ను అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తే, వారిని చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ప్రేమ ఉంటుందా? ఆలోచించావా? ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం, భర్త సైతం నీ కోసం, నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచాలి కదా. ముందు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను వాళ్లతో పంచుకో.
ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతో గడుపుతూ ఉంటే ఎలా అమ్మా? ఇలా అయితే పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది కదా. ఇది అస్సలు మంచిది కాదు. నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలానే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటలపై విశ్వాసం ఉంచు. నువ్వు ఏమీ తప్పు పని చేయట్లేదు, నాకు తెలుసు. అలానే నువ్వు చేస్తున్నావని అనడం లేదు. అనవసరంగా నీకున్న ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఎందుకు లేని వాటికి విలువనిస్తున్నావని అంటున్నాను. నన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరి కుటుంబం కోసం కాస్త సమయాన్ని కేటాయించు. కాలం జారిపోతుంది, జరిగిపోతుంది. ఎవరైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా కూడా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో కాసేపైనా ఇలా గడిపి ఉంటే బాగుండేది కదా అన్న ఒక భావన నీకు వస్తుంది. మనిషి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలమ్మా. ఆ మనిషి మన నుంచి దూరంగా వెళ్ళిపోయాక మనం ఎన్ని రకాలైన మాటల్ని తలుచుకున్నా, ఎన్ని జ్ఞాపకాలను తలుచుకున్నా అవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే, కానీ వాస్తవాలుగా మిగలవు కదా. కాబట్టి మనకు ఎవరైనా సరే మన వెంట ఉన్నప్పుడు, మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళని గౌరవించి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించు. వారు లేనప్పుడు వారి గురించి పదే పదే జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడడం సమయమంతా వృధా అయిపోతుంది కదా, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే నువ్వు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళతో మంచిగా ఉండు తల్లి. అలా కాకుండా వాళ్ళు లేనప్పుడు ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని నువ్వు అనుకుంటే అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండటం కన్నా ఈ కొద్దిపాటి సమయాన్ని జీవితంలో సంతోషంగా ఉంచడం మంచిది కదా. ఆలోచించు. నేను చెప్పిన పని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువగా ఆలోచించినా ఏదీ కూడా నువ్వు రావాలనుకున్నప్పుడు రాదు. అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడే నీ వద్దకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎంత చిరాకు పడినా సరే, ఎంత సమస్యలో నలిగిపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు. అలానే భగవంతుడు నీకు ఇవ్వాలని అనుకుంటాడు, కానీ దానికంటూ తగ్గ సమయం కేటాయించి ఉంటాడు. అదే సమయానికి అది నిన్ను చేరుతుంది. ఆ లోపు నీకు ఎన్నో పాఠాలు కూడా నేర్పుతుంది. అలా అన్నీ నువ్వు ఆ రోజులు చేసిన కష్టమంతా కూడా వృధా అయిపోతుందనే భావన నీ మదిలోకి ఎప్పుడూ రానివ్వకు. నువ్వు చేసే కష్టం ఎప్పటికీ వృధా పోనివ్వను. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు కదా, అది నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. ఇది నిజం. నీ పనిలో నువ్వు గొప్ప మార్పుని చూస్తావు. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు నేను చాలాసార్లు చెప్పాను, నీకున్న కోపం నీకు బలం అనిపించొచ్చు. అది నీకు ఏదో ఒక రోజు బలహీనంగా మారుతుందమ్మా. ఎవరూ కూడా నా మాట వినరు అని అనిపించవచ్చు, కానీ ఆలోచించు. నీ కోపం మొదటిగా ఎవరిపై పడుతుంది? బయట వాళ్లపై కాదు కదా, నీ ఇంట్లో ఉన్న వాళ్లపై. నీ భార్యపై, మీ పిల్లలపై నువ్వు గట్టిగా మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు నిన్ను గౌరవంతో కాదు, భయంతో చూస్తున్నారు. వాళ్ళ మనసులో మా నాన్న ఏంటి ఇలా ఉన్నారు, మా అమ్మ ఏంటి ఇలా ఉన్నారు అన్న భయం పెరిగిపోతుంది. భయం ఉన్న చోట ప్రేమ పెరుగుతుందా? ఆలోచించు. నువ్వు అనుకోవచ్చు, నేను వాళ్ళ మంచికే కోప్పడుతున్నాను కదా బాబా అని. కానీ నీ మాటల కఠినత్వం వాళ్ళ పసి హృదయాన్ని గాయపరుస్తుంది. ఒకరోజు అదే కోపాన్ని మీ భార్య, మీ భర్త నీపై తిరిగి చూపితే, నీ పిల్లలు ఎదిగి అదేరా మాట్లాడితే అప్పుడు నీకు విలువెక్కడుంది? నువ్వు చూపిన మార్గాన్నే వాళ్ళు అనుసరిస్తారు. ఇంటి పెద్దవారి కోపం వెంటనే కరిగిపోవాలి. బయట ప్రమాదాన్ని అడ్డుకునేలా ఉండాలి. కానీ అదే గోడ ఇంట్లో ఉన్న వాళ్ళను గాయపరిస్తే అది రక్షణ కాదు, బాధ. నీ పిల్లలు నీ మాట వింటే అది భయంతో కాదు, ప్రేమతో వినాలి. నీ భార్య నీతో మాట్లాడితే భయంతో కాదు, గౌరవంతో మాట్లాడాలి. అది ఇక నీ చేతుల్లోనే ఉంటుంది.
కోపం వచ్చినప్పుడు సరిగ్గా ఒక్క నిమిషం మౌనంగా ఉండు. నీ గుండెల్లో శ్వాస తీసుకుని ఆలోచించు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట వాళ్ళ మనసుకు గెలుస్తుందా లేక గాయపరుస్తుందా అని గుర్తుపెట్టుకో. కోపం ఒక్క క్షణమే, కానీ ఆ కోపంతో వచ్చిన మాటలు జీవితాంతం నిన్ను గాయపరుస్తాయి. నీ విలువ నీ గొంతు ఎత్తులో కాదు, నీ సహనంలో ఉంది. నీ పిల్లలు రేపు నిన్ను గౌరవంతో గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు నువ్వు ప్రేమతో మాట్లాడాలి. నీ ఇంట్లో శాంతి తెచ్చుకో, కోపాన్ని తగ్గించుకో, ప్రేమను పెంచుకో. అప్పుడు ఇంట్లో నవ్వులు పెరుగుతాయి, నీ విలువ మరింత పెరుగుతుంది. అది కాదని ఎప్పుడూ కూడా ఇలా విపరీతమైన కోపంతో ఇతరుల మనసును గాయపరుచుకునేలా ఉంటే నీ విలువ తగ్గడమే తప్ప ఎలాంటి విలువ పెరగదు. నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా నేను సృష్టిస్తాను. నువ్వు ఊహించినట్లుగానే నీ సాయి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అలానే కొన్ని అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది. నీకున్న చిరాకు కోపం అంతా ఎగిరిపోతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఇకనైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావని అనుకుంటున్నాను. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ. మంచి శుభవార్తను వినే అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి కల్పించబోతున్నాను. అలానే నిన్ను హెచ్చరిస్తూ చెప్పిన మాటలు అని అనుకోకు. నీపై ప్రేమ అలానే గౌరవంతో ఇవన్నీ ఒక హక్కుగా నీ బాబా నీకు చెబుతున్నాను. నీ సాయి మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పే ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకోమ్మా. అలానే నేను నీ నుండి కోరుకున్నది కూడా ఇదే. నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో నువ్వు సంతోషంగా ఉండాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించి ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ కూడా సంతోషంగా గడపాలనేది నీ సాయి ఆశ కూడా. నేను నిన్ను అడుగుతుంది కూడా అదేనమ్మా. అందరూ కలిసి మీరు ఆనందంగా ఉంటేనే కదా నేను మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది, మనశ్శాంతిని పొందేది. ఎవరో ఒకరు ఇస్తే కాదు, మీరుగా మనశ్శాంతిని పొందాలి. అది మీలోనే నిండి ఉంటుంది, మీలోనే దాగి ఉంది. అది నువ్వు తెలుసుకొని పాటించాలి. నువ్వు చేసే పనుల్లోనే గొప్ప మనశ్శాంతి అనేది దాగి ఉంది తల్లి. డబ్బు బంగారం ఇలా హోదా ఇన్ని ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు. మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి నీ బాబా నిన్ను కోరుకుంటున్నారమ్మా. కాబట్టి నీ బాబా చెప్పే మాటలను కొట్టిపారేయకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని నడుచుకున్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఈరోజు నువ్వు నా ఈ బంగారు పాదాలను తాకావు కదా, నీ జీవితాన్ని కూడా బంగారుమయం చేయబోతున్నాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. బయట ఏదో సమస్యలున్నాయని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చిరాకులు కోపాల మీద ఉంటే ఇంట్లో వాళ్ళు పడగలరా చెప్పు. వాళ్ళు ఎంతలా నీకోసంగా కష్టపడుతూ ఉంటే నువ్వు వాళ్ళపై ప్రేమ చూపించకపోగా కోపాన్ని చూపిస్తే ఎలా అమ్మా? వాళ్ళ మనసు ఇంకా బాధపడిపోతుంది కదా, ఇంకా నలిగిపోతూ కుమిలిపోతూ అల్లాడిపోతుంది కదా. అందుకే బయటి విషయాలన్నీ ఇంట్లో తీసుకొచ్చి ఆ విషయాలు వాళ్ళకి చెప్పి ఆ కోపతాపాలన్నీ వాళ్ళపై చూపిస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకే ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయడం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే జీవితం మారుతుంది. నీకు నచ్చినట్లుగా నీ జీవితం మారేలా నీ బాబాని నేను చేయబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.